హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ గతంలో చాలా సార్లు చెప్పిన ఇంగితం లేనోడు ఇజ్జత్ లేనోడు పేపర్ పెట్టుకుంటే అది ఈనాడు మాదిరిగా ఉంటుందని ఈనాడు రామోజీరావుని చూస్తే చాలా సార్లు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత జిల్లాకు ఒక రూరల్ ఎడిషన్ను రీజనల్ ఎడిషన్ను పెట్టడం ఆనవాయితీగా మారిపోయిందనమాట ఇది ఒక డిజిటల్ విప్లవం అయితే మెయిన్ ఎడిషన్లో కనిపించిన వార్త జిల్లా ఎడిషన్లో కనిపించకపోవడం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎజెండాను అమలు చేస్తా పోతుంది ఈ కూటమి నేతలు దానికి వంతపాడుతూ పచ్చపత్రికలు అల్లుతున్న లుచ్చా లోఫర్ గాడు ఈ రామోజీరావు దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇదిగో ఇది మన కళల రాజధాని అని చెప్పి నిన్నటి పేపర్లో విజయవాడ ఎడిషన్లోనేమో ఇది ఇచ్చిండు విశాఖ ఎడిషన్లోనో ఇది మొత్తం పేర్లు మొత్తం బొమ్మలు కింద కాన్సెప్ట్ అంతా ఒకటే కానీ విశాఖకు వచ్చేసరికేమో విజయవాడకు వచ్చేసరికేమో మన కళల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అని చెప్పి ఇక్కడ రాస్తాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ అమరావతి చుట్టే ఉంటాయి కదా సో అందుకని అమరావతిని ఇక్కడ ఎత్తుకున్నాడు అనమాట ఈ విషయాన్ని అంటే అమరావతిని రాజధాని అని చెప్పి చెప్తే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా టీడీపీకి కూటమికి బాగా పట్టుంది అనుకుంటున్నా వైజాగ్లో ఒక్క ఓటు కూడా పడదు దానికి ఏం చేసిరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోడీ గ్యారెంటీ అంట అంటే ఇంకా పేపర్ మనది గ్రాఫిక్ డిజైనర్లు ఉంటారు ఎట్లయినా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అంటే ఇంకా జనాలు పిచ్చోళ్ళ మాలాంటి డిజిటల్ మీడియాలో ఉండే మేమంతా ఎర్రోళ్ళమా చూపిస్తాం కదా తంతరా అన్నట్టు ఇప్పుడు వైజాగ్లో ఇదే మన కళల రాజధానికి అమరావతిని కాపాడుకోవడానికి అని ఇక్కడ పెట్టిర్రు అనుకో శ్రీభరత్ లాంటి వాడు అంటాడు ఎందుకంటే మొన్న చెప్పిండు కదా అమరావతి రాజధాని అనేది 20 years స్టోరీ అది దానికి అంటే అది వైబిలిటీ కాదు ఫీజబిలిటీ అంతకన్నా లేదు రాష్ట్రంలో అంత వనరులు లేవు దాన్ని పెట్టుకోవడం డ్రీమ్ చేసింగ్ అని చెప్పి సాక్షాత్తు వీళ్ళ కూటమి నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థే చెప్తున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యుడు బాలయ్య బాబు చిన్నాళ్ళుడు ఇంకా మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి మీలో మీకే సఖ్యత లేదు అమరావతికి సంబంధించి నిన్న వీడు రాస్తాడనమాట అమరావతి మోడీ శంకుస్థాపన చేసిపోయిన రాజధాని ఇప్పుడు ఎట్లా ఉందో అని చెప్పి మొత్తం బొండిగోడలు పిచ్చి మొక్కలను చూపించి వైఎస్ జగన్ పాలనకి ఇది నిదర్శనం అని చూపిస్తాడు ఆ అమరావతిని పట్టుకొని కనుక ఊగుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అయ్యేది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అది తెలిసే దాన్ని అక్కడ పక్కకు పెట్టి ఉన్న వాటిని వాడుకొని ఈ రకంగా పాలన సాగిస్తూ వచ్చిండనమాట ఏం లేదు కమిషన్లు అయిన వాళ్ళకి దోచిపెట్టుడు చంద్రబాబు పాలన నీచ చరిత్ర మొత్తం అదే దీనికి సంబంధించి ఇంకొక స్టోరీలో ఈరోజే మాట్లాడుకుందాం నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో చిలక పలుకులు పలుకుతున్నాడు అనమాట నేను తప్పితే ఇంకెవ్వడు చేయలేడు ఆంధ్రప్రదేశ్ బాగు అరాచక పాలనకు కేర్ ఆఫ్ అయినా అభివృద్ధికి ఆమె దూరంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ను నేను తప్పిస్తే ఇంకెవ్వడు బాగు చేయలేడని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ చంద్రబాబు ఈడు తప్పిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రాలను తెలుగు రాష్ట్ర ప్రజలను ఎవ్వడు ఇంత నయవంచన చేయాలి ఎవ్వడు కూడా ఇంత నిరంకుశంగా పాలించలే ఆ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ